ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ప్రీమియంగా ఉంది. థిక్నెస్ కూడా లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే చాలా తగ్గింది. లాస్ట్ జనరేషన్ జెడ్ ఫోల్డ్ 5లో 13.4 mm ఉన్నది. ఇప్పుడు జెడ్ ఫోల్డ్ 6లో 12.2 mm ఉంది. కెమెరా సేమ్ డిజైన్లో ఉంటుంది, ఎటువంటి చేంజెస్ లేవు. ఫుల్ స్క్రీన్ కూడా చాలా బాగుంది. తిన్ని బజల్స్ ఉండడం వల్ల డిస్ప్లే చాలా పెద్దగా కనిపిస్తుంది. టాప్ అండ్ బాటంలో స్పీకర్ ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ కూడా ఉన్నాయి. రైట్ సైడ్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, పవర్ ఆన్ ఆఫ్ బటన్స్, ఇంకా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ తీసుకొచ్చారు. లెఫ్ట్ సైడ్ మనకి స్లిమ్ స్లాట్ ప్రొవైడ్ చేశారు. టచ్ స్క్రీన్ చాలా ఫ్లూయిడ్గా ఉంది. ఇది మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల యాప్స్ అన్నీ కూడా చాలా ఫ్లూయిడ్గా మూవ్ అవుతున్నాయి. లాస్ట్ జనరేషన్ జెడ్ ఫోల్డ్ 5కి జెడ్ ఫోల్డ్ 6కి మేజర్ చేంజెస్ చూద్దాం. లాస్ట్ జనరేషన్ జెడ్ ఫోల్డ్ 5లో కవర్ స్క్రీన్ 6.2 inches ఉంది. ఇప్పుడు జెడ్ ఫోల్డ్ 6లో 6.3 inches తీసుకొచ్చారు. బ్రైట్నెస్ కూడా లాస్ట్ టైం 1760 nits బ్రైట్నెస్ తీసుకొచ్చారు. ఇప్పుడు జెడ్ ఫోల్డ్ 6లో 2600 బ్రైట్నెస్ తీసుకొచ్చారు. అంటే సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. ఫుల్ స్క్రీన్ స్క్రీన్లో ఎటువంటి చేంజెస్ లేవు. మేజర్ చేంజ్ వచ్చేటికి బ్రైట్నెస్ పెంచారు. 1760 నుంచి 2600 nits బ్రైట్నెస్కి పెంచారు. మెయిన్ అప్డేట్ మనకి ప్రాసెసర్. లాస్ట్ మోడల్లో స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఫోల్డ్ 6లో 8 Gen 3 ప్రాసెసర్ ఉంది. ఇది మనకి చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. గేమింగ్ కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. ఇంకా మనకి కెమెరా అండ్ బ్యాటరీలో ఎటువంటి అప్డేట్స్ లేవు. లాస్ట్ మోడల్ జెడ్ ఫోల్డ్ 5లోనే IPX8 తీసుకొచ్చారు. ఈసారి మాత్రం మనకి IP48 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తీసుకొచ్చారు. ఇంకా మనకి వెయిట్ అండ్ థిక్నెస్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. లాస్ట్ మోడల్లో 253 grams 6.1 mm ఉండేది. ఇప్పుడు మనకి జెడ్ ఫోల్డ్ 6లోనే 239 grams 5.6 mm తీసుకొచ్చారు. ఈ జనరేషన్ జెడ్ ఫోల్డ్ 6లోనే AI ఇంక్లూడ్ చేసి చాలా కొత్త ఫీచర్స్ తీసుకొచ్చారు. నిజంగా అవి మనకి యూజ్ అవుతాయా లేదా సామ్సంగ్ మార్కెటింగ్ స్ట్రాటజీయా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.